హాయ్ వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏకంగా రాష్ట్రంలో 2.5 లక్షల మంది పెన్షన్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏమవుతుందంటే రాష్ట్రంలో ప్రతి 10,000 పెన్షన్లలో 500 దాకా అనర్హులైన పెన్షన్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ఒక అంచనాలు వస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ ప్రకారం ప్రతి జిల్లాలో గ్రామ వార్డులను తీసుకొని అక్కడ కొన్నింటిని సెలెక్టివ్గా ఎంచుకొని అక్కడ నిజంగా ఎంతమంది పెన్షన్లు పొందుతున్నారు, వారిలో ఎంతమందికి అర్హత ఉంది అనే విషయాలపై కొంత డీటెయిల్స్ రీసెర్చ్ చేసినప్పుడు ప్రభుత్వానికి వచ్చిన లెక్కల ప్రకారం ప్రతి 10,000 మందిలో 500 మంది దాకా అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. భారీ ఎత్తున అనర్హులు పెన్షన్ పొందుతున్నారని గుర్తించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే 3 నెలల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ 3 నెలల్లో జిల్లాల్లో పెన్షన్లు అన్నింటినీ ఆయన పరిశీలించాలని తెలిపారు. అనర్హులందరినీ పెన్షన్లు కట్ చేయాలని చెప్పారు. అందువల్ల వచ్చే 3 నెలల్లో దాదాపు 2.5 లక్షల మందిని అనర్హులుగా తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం 63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు ఇస్తోంది. దాదాపు 26 రకాల పెన్షన్లను చాలామంది పేదలు, దివ్యాంగులు, రకరకాల దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధలు పడేవారు, వితంతువులు, ఇట్లాంటి వాళ్ళంతా పెన్షన్లు పొందుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చినట్లు చెప్పిన వాళ్ళంతా నిజమైన అర్హులు కాదని, ఈ విధంగా అనర్హులు ఈ పెన్షన్లు పొందడం వల్ల ఈ ప్రభుత్వ ఖజానాకి వచ్చే ఆదాయం చాలా వరకు ఈ విధంగా కేటాయించినట్లు అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది, కూటమి ప్రభుత్వం. అందువల్ల పెన్షనర్లను అనర్హులను తొలగించడం ద్వారా ఖజానాకి ఆదాయం మిగులుతుంది. ఇటీవల నాదెండ్ల మనోహర్ అక్రమంగా పింఛన్ ద్వారా ఈ రేషన్ ద్వారా అక్రమంగా బియ్యం తరలింపులను ఆయన భారీ ఎత్తున దీని చర్యలు తీసుకున్నారు. అలాగే విదేశాలకు కూడా అక్రమ బియ్యం తరలిపోకుండా ఉండేలాగా చర్యలు చేపట్టారు. తద్వారా ప్రభుత్వం ఈ బియ్యానికి సంబంధించి లోతైన పరిశోధన చేస్తోంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన పెన్షన్ల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఇట్లా ఇది చూస్తుంటే ప్రభుత్వం కొంత ఖర్చులను, ఈ పథకాలు కేటాయించే ఖర్చులను తగ్గించుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందువల్ల ఈ పెన్షన్లను పొందే వాళ్ళ విషయంలో మాత్రం మొదటి నుంచి ప్రభుత్వం సీరియస్గానే ఉంది. ఖచ్చితంగా వచ్చే 3 నెలల్లో దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేసి అనర్హులందరినీ తొలగించి అప్పుడు మాత్రమే అసలైన వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.